తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల గీతంస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గెస్ట్ లెక్చర్స్ చెరుకూరి పద్మ, కాదరి పృథ్వీరాజ్ తల్లిదండ్రుల సమక్షంలో ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు తెలియజేశారు. మనం ₹1,00,000 బంగారం కొనే మొత్తంతో ₹1,00,000 విలువ చేసే ఆహారాన్ని అందించడంతో సంపూర్ణ ఆరోగ్యంతో పిల్లల జీవన ప్రమాణాలు మెరుగుదిద్దవచ్చని న్యాచురోపతి డాక్టర్ పద్మ, ఆర్గానిక్ ఫార్మర్ పృథ్వీరాజులు ప్రకృతి సిద్ధంగా మనకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని పిల్లలకు అందించడం ద్వారా మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేసి సమాజానికి మేధావులుగా తీర్చిదిద్దబడ్డ యువతను అందించవచ్చని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సిహెచ్ విజీకే మూర్తి, ప్రిన్సిపల్ సిహెచ్ మధులలితతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏదో ఒక పని చేస్తుంది కదండి, అప్పుడు దాని వేస్ట్ కానీ లేకపోతే మీరు బయటకు వెళ్తారు, రొంప ఎందుకు వస్తుంది? మ్యూకస్ అంటే ఏంటి? ఆ రొంప మ్యూకస్ ఉంటుంది కదా, అది థిక్గా అయిపోతుంది. ఎందుకు థిక్గా అయిపోతుంది? దాంట్లో ఏదైతే మనం బ్రీత్ చేసుకున్నప్పుడు వచ్చే జర్మ్స్, బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని ట్రాప్ చేస్తుందండి. ట్రాప్ చేయడానికి ఎక్కువగా థిక్ అవుతుంది. అది థిక్ అయి దాంట్లో నుంచి బయటికి పంపుతుంది అనమాట. కఫం అంతే, ఇక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అందులో ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసి ఆ టాక్సిన్స్ బయటకి వెళ్తుంది. ఆ పని జరగనివ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ బ్యాక్టీరియా మళ్ళీ లోపలికి వెళ్తుంది. అప్పుడు కడుపులో నొప్పి కింద మారుతుంది. ఇప్పుడు కడుపులో నొప్పి కూడా మనం ఏం చేస్తాం? అది కూడా పూర్తిగా పని అక్కడ జరగలేవు. ఏం చేస్తాం? టాబ్లెట్ వేసేసి మోషన్స్ ఆపేస్తాం. మోషన్ ఎందుకు వచ్చింది? లోపల బ్యాక్టీరియా ఉంది, బయటకు పంపాలని వచ్చిందని మోషన్. ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియాని అక్కడ చంపాలి. ఏం చేయాలి? కొన్ని బ్యాక్టీరియాస్ హై టెంపరేచర్లో చచ్చిపోతాయి. అందుకని ఏం చేస్తుంది? ఫీవర్ అనే రూపంలో బాడీని ఫుల్ టెంపరేచర్ రేస్ చేస్తుంది. ఎందుకు రేస్ చేస్తుంది? ఆ బ్యాక్టీరియా పలానా చోట ఉన్నది చావాలని. మనం ఏం చేస్తాము? ఆ టెంపరేచర్ రేస్ అయిపోతుంది, అర్జెంట్గా తగ్గించేయాలి. మనం ఇక్కడ గీతం స్కూల్ హౌసింగ్ బోర్డ్ ఈ ప్రాంగణంలో మనం ప్రకృతి వైద్యం అంటే మనం చాలా చాలా విషయాలు అజ్ఞానంతో చేస్తూ ఉంటామండి. అనారోగ్యం అంటే అది మనకి తెలియకుండా ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటాం, కానీ మన కర్మలే మనకి అనారోగ్యానికి దారి తీస్తుంది. సో ఎటువంటి తప్పులు పేరెంట్స్ చేస్తున్నాము, ఎటువంటి తప్పులు పిల్లలతో చేయిస్తున్నాము, ఎందువల్ల అనారోగ్యం వస్తున్నది అనేది అవగాహన చేయడం జరిగిందండి. సో పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఇది ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు. భీమవరంలో గల స్థానిక భీమవరంలో గీతంస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం చెరుకూరి పద్మ గారు మరియు చెరుకూరి కట్టాటి పృథ్వీరాజు గారి సమక్షంలో న్యాచురోపతి డాక్టర్, అఫ్కోర్స్ చెరుకూరి పద్మ గారు న్యాచురోపతి డాక్టర్, చెరుకూరి కట్అవుట్ పృథ్వీరాజు గారు ఆర్గానిక్ ఫార్మర్, ఇంకా చాలా డిగ్రీస్ అయితే ఉన్నాయి. ఆ డిగ్రీస్ అన్ని నేను ప్రజెంట్ చేయట్లా. వీరి యొక్క సమక్షంలో ఈరోజు మన స్కూల్ ప్రాంగణం నందు మన స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండాలి, జంక్ ఫుడ్స్ తీసుకుంటే ఏంటి, చాక్లెట్స్ తీసుకుంటే ఏంటి, ఆ ప్రాసెస్డ్ మిల్క్ తీసుకుంటే ఏంటి, కేక్స్ వాడచ్చా లేదా, బర్త్డేస్కి చాక్లెట్లు కానీ కేక్స్ కానీ ఏ విధంగా వాడచ్చా లేదా, ఆయిల్స్లో ఫ్యాట్ కంటెంట్ ఎలా ఉంటుంది, మనం తీసుకున్న ఆయిల్ అనేది ₹150 వచ్చే ఫ్రీడమ్ ఆయిల్ ఎలా వచ్చేస్తుంది 1 లీటరు, అది కరెక్టా కాదా, అసలు ₹150 ఫ్రీడమ్ ఆయిల్ 1 లీటర్ ఇచ్చేస్తారు లేదా, ఇటువంటి ఎన్నో విషయాలపై మనకి అవగాహన కలిగించడం జరిగింది. దీని అంతటినీ కూడా మన తల్లిదండ్రులైనా మీరు తూచా తప్పకుండా పాటించి మీ విద్యార్థులందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద మంచి అవగాహన తీసుకుని వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మీరు మంచి మార్గం వేస్తారని ఈ సభాముఖంగా. ఇలాంటి గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది బయట మనకి యాజ్ మనకు ఫ్రీగా అనేది ఎవరు చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల భవిష్యత్తు అనేది, వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి బీజం అనేది ఇవ్వగలిగితే వాళ్ళ ద్వారా అనేది మంచి జనరేషన్ మనం సృష్టించగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల యొక్క హెల్దీ ఫుడ్ అనేది ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో మనం చేసే వాళ్ళ ప్రిపరేషన్ మీద ఫస్ట్ ఆధారపడి ఉంటుంది అనమాట. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం సాయంత్రం ఇచ్చేదాకా డిన్నర్లో కూడా మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం పిల్లలకి. సో మీరు చెప్పింది చాలా వరకు నేను ఆచరిస్తున్నానని నాకు దగ్గర అనిపిస్తుంది. సో మీరు చెప్పింది కూడా ఇంకా నేను మళ్ళీ అది ట్రై చేస్తానని కన్ఫామ్గా హామీ ఇవ్వలేను, కానీ నా వరకు నా ప్రయత్నం నేను చేస్తాను.
వాళ్ళకి జ్వరం వచ్చినా రంపు వచ్చినా దగ్గు వచ్చినా మెడిసిన్స్ వాళ్ళకి పూర్తిగా రెస్టారెంట్ ట్రై చేస్తాను. ఆకులు వస్తేనే తినమంటాను, వాళ్ళతోనే ఉంటాను. తులసి అరుపు కానీ తులసి ఆకులు కానీ మరిగించి కషాయం కింద ఇవ్వడం, అలాగే జ్వరం వచ్చినా కూడా అలా వాళ్ళకి ఆకులు వేస్తేనే తినేలా అలా గైడ్ చేస్తాను నేను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నేటి తరానికి ఆదర్శప్రాయులని, సమాజ సేవ చేయడంలో సత్యసాయిబాబా ముందుండేవారని వినియోగదారుల సంఘం రాష్ట్ర నాయకులు బొబ్బిలి బంగారయ్య అన్నారు. సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా శనివారం ఆక్విడిలో ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం బాబా తనను ఆశీర్వదించినట్లు బొబ్బిలి చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే సమాజానికి సేవ చేస్తున్నట్టు ఆయన వివరించారు. భగవాన్ సత్యసాయిబాబా మౌనత వ్యక్తి, మానవతావాది, వేల కోట్ల రూపాయల దాతలకు సహకరించి అందరికీ సేవ చేసినటువంటి మరుపురాని వ్యక్తి. ఆయన 100వ పుట్టిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో నాకున్న సంబంధాన్ని నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 20 సంవత్సరాల క్రితం పుట్టపర్తిలో వినియోగదారుల సంఘాల సమాఖ్య సమావేశం జరిగింది. సమావేశం అనంతరం 300 మంది మేము వినియోగదారుల ఉద్యమకారులు బాబాను చూడటానికి వెళ్ళాం. బాబా దగ్గర కూర్చుండగా 10,000 మంది సమక్షంలో బాబా గారు 3:30 బయటకు వచ్చి ఆయన నడుచుకుంటూ దగ్గరికి వచ్చి, ఏం బంగారు బాగున్నావు అని అడిగి, బంగారు నువ్వు బాగా సేవలు చేస్తున్నావు, చక్కని సేవలు చేస్తున్నావు, నీ సేవలు అద్భుతం, కాబట్టి నువ్వు ఇంకా సేవలు చేయాలి, సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆయన నా దగ్గరికి వచ్చి నానే చేసి ఆయన ఆశీర్వదించి చక్కగా నువ్వు ముందు ఇంకా మంచి సేవలు చేస్తావు, మంచి పురస్కారం అందుకుంటావు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన గాలిలోకి విభూతి ఉండ గాలిలో సృష్టించి అలా విభూతి ఉండ చేసి నా చేతిలో వేయడం జరిగింది. 50 మంది సమక్షంలో బంగారు అంటూ దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు బాబా గారికి ఈ పుట్టిన సందర్భంగా మరుపురాని వ్యక్తికి, ముద్రమైన వ్యక్తికి మౌనం చెప్పి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆకివీడు మండలం చెరుకుమిల్లి పరిశుద్ధ పౌలు సిఎస్ఐ చర్చ్ నిర్మాణానికి సిద్దాపురం గ్రామ సర్పంచ్ చిట్టిబాబు 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చ్ కౌన్సిల్ మెంబర్ ఎరిచర్ల సాంబర్లిన్ యూత్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో చిట్టిబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మరి అయ్య గారికి, మాస్టర్ గారికి, అలాగే మరి స్త్రీ సమాజం వారు చాలా సన్మానం చేసిన వారికి కూడా మరి చాలా లేట్ అయినా చాలా మంది కూర్చొని ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా నాకు సర్వాలు చేసుకుంటే ప్రెసిడెంట్ అయినా నేను ఎక్కడికైనా సర్వాలు నాకు ఇష్టపడదు, ఇల్లు కూడా కాదు. సామాజిక సంవత్సరం నుంచి ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ గొప్పరా రావాలి, చాలా మంది కూడా మా ఊళ్ళో మరి చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అయినా సరే ప్రెసిడెంట్ గా కావాలని పెట్టారు. పెట్టినందుకు నేను దేవుని దేవత మంచిగా చేశాం. మనలో కూడా కానీ రోడ్ల దగ్గర అవి కూడా మరి మన ప్రకాశం మేము చాలా మరి మనకు 3 గంటల చాలా ప్రెసిడెంట్ గా తిరుగుతూనే చేస్తున్నాం. కానీ కొంత పట్టులు రాలాక మనకు కొంచెం ఆపుతున్నారు. అందువల్ల కొన్ని ఆగిపోయి కానీ మరి ఈ చర్చి పండుగప్పుడు కూడా మేము వచ్చాం. మన సామాన్యంగా ప్రతి ఒక్కరు పిలుస్తారని పాటించినప్పుడు చేసినప్పుడు వస్తున్నాం. చర్చికి ఏదో చేయాలనుకున్నా కానీ నేను కూడా పద్ధతిగా ఉన్నవాళ్ళు కాదు. మేము 2 రూపాయల నుంచి కష్టపడి దేవుని సేవ వల్ల ఏమైనా ఒక సంపాదించలేకంటే అది దేవుడి కృపే. అధికారంగా ప్రసంగం చేసేది ఏమిటి, మనం ఆఫీస్ విజయాలు తీసుకున్నట్టు కాదు, చర్చిలో కొంచెం ఏదో అనుకుంటామని అది నిజంగా మన ప్రార్థన, మన భగవంతుడు ముఖ్యం కాదు. మంచి మనసులో కనుగొన్నాను ప్రతి వాళ్ళు. మనం ఏం చేస్తాం కాబట్టి కృషి ఆడకపోయింది, కృషి నీరు మనం చాలా మంది తొందరపడితే మనకు రాదు. అది మరి దేవుడు ఇచ్చిన అవకాశాలు మీరు స్త్రీ సమాజం వారు కానీ సంఘ పెద్దలు కానీ ఏం చేసిన ఒక పంట చేసినట్టు దేవుడు ప్రభుత్వంగా మనం చేసినట్టు ఇంతమందిలో వచ్చిందండి. మరి నన్ను సాంప్రదాయాలు మరి మా చర్చికి ఏమి చేయలేకపోయిందో వాళ్ళు చెప్పినప్పుడు నువ్వేం చేయకుండా సార్ చేస్తాను వాళ్ళే దేవతాలంటే మరి ఒక 50 బస్తాలు సిమెంట్ ఇస్తాను. దానికి ఎంత తెలియదు నేను చెప్పడం జరిగింది. నేను ఈరోజు మరి 6,000 గంటల జనాలు ఖచ్చితంగా 11 గంటల
విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన 2 కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు బియ్యాన్ని శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన చెన్నంశెట్టి చిట్టమ్మ, మోటుపల్లి వేణు అనే ఇద్దరు అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నందున వారికి భీమవరం పట్టణానికి చెందిన మేకా మణికంఠ సతీష్ కుమార్ సౌజన్యంతో 2 నెలలకు సరిపడా నిత్యావసరాలు బియ్యం అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకా వెంకట నరసింహారావు, ముద్దే మధు, ఇందుకూరి శివాజీ వర్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మరి ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలని చెప్పేసి మేకా నరసింహారావు అబ్బాయి, భీమవరం పట్టణానికి చెందినటువంటి మేకా నరసింహారావు అబ్బాయి, మరి అబ్బాయి మేకా సతీష్ మాకు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నటువంటి కలిశెట్టి చిట్టమ్మ, అలాగే మండు వేణని 2 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులకు చాలా ఇబ్బందుల్లో, ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క పేదరికంతో కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. మరి ఈ విషయం చాలా కుటుంబాలకు ఇస్తున్నాం ఇక్కడ మానవతా సంస్థ తరఫున. అలాగే వీరికి అత్యవసరంగా ఇవ్వాల్సి వచ్చి వాళ్ళకి 2 నెలలకు కావాల్సినటువంటి బియ్యానికి కానీ, నిత్యావసర సరుకులు, కిరాణా సరుకులు కానీ అలాగే 2 కుటుంబాలకి వాళ్ళ మా మేకా సతీష్ గారు వారి తండ్రి గారి చేతులు, నరసరావు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇలాగా పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదో రూపేణ ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని తమకు తోచిన విధిగేటువంటి పేద కుటుంబాలకి సాయం అందించడం వల్ల ఒక భగవత్ కార్యం, ఇది కూడా ఒక కార్తీక మాసంలో పుణ్య కార్యక్రమం భావిస్తూ ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మా సతీష్ గారికి భగవంతుడు వారి కుటుంబానికి ఎప్పుడు కూడా మేలు చేయాలని చెప్పేసి, ఆ సోమేశ్వరుని ఆశీస్సులు వారి కుటుంబానికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో నూతనంగా నిర్మించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ క్యాంపు కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి నిమ్మల, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, ఆచంట ఎమ్మెల్యే పితాని. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను తీర్చడానికి, వారి సమస్యల పరిష్కారానికి భీమవరంలో క్యాంపు కార్యాలయం కృషి చేస్తుంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మరో 20 ఏళ్లు ఆయనే ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉండాలని ఆకాంక్షించిన రాష్ట్ర మంత్రి నిమ్మల. భగవాన్ సత్యసాయిబాబా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి ధర్మాలను ఆచరించి ప్రపంచవ్యాప్తంగా భగవత్ స్వరూపుడిగా పూజించబడుతున్నారు. శత జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి. తాడినాడలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.